సో నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కేసీఆర్ మీద కొన్ని కామెంట్లు చేస్తూ ఉన్నాడు. సో కేసీఆర్ అసెంబ్లీకి 2 సార్లు మాత్రమే వచ్చినాడు. సో 2 సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ 57,84,124 రూపాయల జీతం తీసుకున్నాడని చెప్పి సోషల్ మీడియా అకౌంట్లలో విపరీతంగా ట్రోల్ అవుతా ఉన్నది. దీని సాక్షాత్తు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలలో స్పష్టం చేస్తూ ఉన్నాడు. సో నిజంగానే కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకొని, ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకొని అసెంబ్లీకి రాకుండా కనీసం ఆ గజ్వేల్ ప్రజల సమస్యల కోసం కొట్లాడకుండా 57 లక్షల జీతం తీసుకోవడం కరెక్టా అని చెప్పి రేవంత్ రెడ్డిని ప్రజలను అడుగుతా ఉన్నాడు. సో మీరు కూడా రేపు కేసీఆర్కి పని చేయకుండా జీతం ఎట్లా ఇస్తున్నారో రాజ్యాంగ ప్రకారం అట్లా ఇవ్వచ్చా? కనీసం అసెంబ్లీకి రాకుండా 57 లక్షల జీతం తీసుకున్న కేసీఆర్ గారి గురించి సో ఎట్లాంటి చర్యలు యాక్షన్లు తీసుకుంటారో అర్థమవుతలేదు. సో ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి సంవత్సరం దాటిపోయిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీకి 2 సార్లు మాత్రమే వచ్చాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఒకసారి ప్రమాణ స్వీకారానికి, రెండవసారి గవర్నర్ ప్రసంగానికి. సో 2 సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి జీతం ఎంత స్పష్టం చేయాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా జీతం ఎంతనో ప్రజలకు తెలియజేయాలి. ఇక్కడ తెలంగాణలో 57 లక్షలు తీసుకుంటున్న కేసీఆర్ 2 రోజులు మాత్రమే అసెంబ్లీకి సమావేశాలకు హాజరై 57 లక్షలు తీసుకున్న కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ 2 టైమ్స్ మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరైనాడు. సో జగన్మోహన్ రెడ్డి కూడా ఎంత జీతభత్యాలు ఇచ్చారో ప్రజలకు తెలియజేయాలి.